కౌన్సిల్ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో గుత్తా అమిత్ భేటీ అయ్యారని సమాచారం. కాంగ్రెస్ లో చేరికపై చర్చించినట్లు వినిపిస్తోంది. నల్గొండ లేదా భువనగిరి ఎంపీ టికెట్ ను గుత్తా అమిత్ బీఆర్ఎస్ లో ఆశించారు. అయితే మంత్రి జగదీష్ రెడ్డితో కొద్ది రోజులుగా గుత్తా అమిత్ రెడ్డికి కోల్డ్ వార్ జరుగుతోంది. గుత్తా అమిత్ కు లోక్సభ టికెట్ రాకుండా నల్గొండ బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు అడ్డుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఎంపీ రేసు నుంచి తప్పుకోవాలని గుత్తా అమిత్ కూడా నిర్ణయించుకున్నారు. అయితే తన పొలిటికల్ మైలేజ్, పొలిటికల్ ప్రమోషన్ కోసం పార్టీ మార్పుపై గుత్తా అమిత్ దృష్టి పెట్టారని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో గుత్తా అమిత్ భేటీపై సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్పందన, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ అసెంబ్లీ కూటమితో ఇబ్బందులు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి జిల్లాలో మరింత డ్యామేజ్ జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ శాసన మండలి చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవడం కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ లో చేర్చడంపై కూడా డిస్కషన్ కూడా నడుస్తుంది. అయితే గత కొంతకాలంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి గుత్తా అమిత్ రెడ్డి అంటిముట్టడిగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే రాజకీయ పరంగా కొంచెం ఇబ్బందులు తలెత్తాయని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇటు నల్గొండ జిల్లా నుంచి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అక్కడ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో తనను ఎదుగుదల లేకుండా చేస్తున్నారనే ఒక ఆరోపణలు ఉన్నాయి. ఇటు జగదీశ్వర్ రెడ్డిపై అమిత్ షా, ఇటు అమిత్ రెడ్డి కూడా చేశారు. కాబట్టి ఇటు గుత్తా శేఖర్ రెడ్డి తన కుమారుడు గుత్తా అమిత్ కోమరెడ్డి రాజకీయ ప్రమోట్ చేసే విషయంలో కీలక నిర్ణయం తీసుకోవడం తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా అమిత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు అన్న వార్తలు హాటాబిగా మారాయి. అయితే గత మునుగోడు శాసనసభ ఉప ఎన్నికల్లోనే అమిత్ రెడ్డికి అక్కడ టికెట్ ఇప్పించే ప్రయత్నం చేసినప్పటికీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చక్ర తిప్పినట్టు కూడా తిప్పి కసకుట్ల ప్రభాకర్ రెడ్డికి కూడా అక్కడ టికెట్ ఇప్పించారు. కాబట్టి గత కొంతకాలంగా ఇటు గుత్తా అమిత్ రెడ్డి అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయాలు హాటాపిగా మారని చెప్పుకోవచ్చు. అయితే శాసనసభ ఎన్నికల్లో కూడా గుత్తా నల్గొండ మునుగోడు టికెట్ ఆశించిన కేసీఆర్ సిట్టింగ్ అభ్యర్థులకే టికెట్ కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అమిత్ రెడ్డికి నల్గొండ పార్లమెంట్ నుంచి టికెట్ ఇప్పించాలని కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర ప్రయత్నం చేయగా అమిత్ కు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ దక్కకుండా చూడాలని కూడా జగదీష్ రెడ్డి అంటున్నారన్న టాక్ కూడా ఇటు అమిత్ రెడ్డి వర్గాల్లో కూడా వినిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అయితే అయినా కూడా పట్టు విడకపోతూ గుత్తా భువనగిరి టికెట్ అడగా అధిష్టానం స్పందించేదని కూడా చూస్తుంది. కాబట్టి ఈసారి ఇటు నల్గొండ ఎంపీ టికెట్ కానీ భువనగిరి నుంచి కూడా పోటీ చేయాలని కూడా భావిస్తున్నాడు గుత్తా అమిత్ రెడ్డి. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఆయనే జంప్ కావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం కూడా ఇటు బీఆర్ఎస్ అధిష్టానంపై కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి కలవడం కూడా చర్చనీయాంశమైంది. అయితే పెండింగ్ బిల్లుల విషయంలోనే తను కలిసినట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే ఈ విషయం కూడా చర్చలోకి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఇటు నల్గొండలో ఇటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో గత కొంతకాలంగా పడడం లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా మసులుకొని ఉంటున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు చేరితేనే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కూడా భావిస్తున్నాడు గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో సహకారం లేకపోవడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి పార్టీ మారేది కూడా రంగాలు సిద్ధం చేసుకోవడానికి కూడా ఇటు తన అనుచర వర్గాలను కూడా వెలికిపోతుంది. కాబట్టి అందులో భాగంగా నిన్న హైదరాబాద్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో అమిత్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. కాబట్టి ఈ యొక్క పార్టీ మార్పుపై కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తా ఉంది. అయితే కొన్ని పెండింగ్ బిల్ల విషయంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలిసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు రాజకీయపరమైన చర్చ కూడా వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ చేరుతారని కూడా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మరి ఈ విషయంపై కూడా ఇప్పటివరకు అయితే ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి గాని అమిత్ రెడ్డి గారిని క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఒక పెండింగ్ బిల్ల విషయంలోనే వాళ్ళు కలిసినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అదేవిధంగా ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డికి మధ్య కాంగ్రెస్ లో చేయడంపై కూడా డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం
బీఆర్ఎస్ నాయకత్వం పట్ల ఇటు గుత్తా అమిత్ రెడ్డి కూడా గత కొంతకాలంగా అసంతృప్తి ఉన్నాడు కాబట్టి ఈ నేపథ్యంలో, ఎందుకంటే తను 2 సార్లు కూడా టికెట్ ఆశించాడు, ఆయనకి ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈసారి ఇటు నల్గొండ ఎంపీ టికెట్ గానీ ఇటు భువనగిరి టికెట్ గానీ ఆశిస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ టికెట్ రాకపోతే మాత్రం ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి పార్టీ ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ సీనియర్ నేతగా అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయనతో చర్చించిన తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి కలవడం కూడా చర్చ మారుకోవచ్చు. కాబట్టి రాజకీయంగా అడ్డు తగులుతున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని కూడా చూస్తే మాత్రం అందుకోసం పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా జిల్లా గులాబీ నేతలు కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి గత కొంతకాలంగా ఇటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డికి మధ్య కూడా కొంచెం కోల్డ్ వార్ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కనీసం వీళ్ళిద్దరి మధ్య పోటీ తట్టుకోవాలన్నా కూడా రాజకీయంగాని ఇటు బిజినెస్ పరంగాని కొంచెం ఎదుగుదల ఉండాలన్నా కూడా అతను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేస్తేనే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కూడా ఆలోచిస్తాడు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు ఈ డిస్కషన్ ఇదంతా కూడా మంత్రి కోమటిరెడ్డి భేటీలో కూడా చర్చించడం తెలుస్తా ఉంది అమిత్ రెడ్డి. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేస్తారనే ఊహాగానాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.